ఉద్యోగం చేస్తున్నారా? మా ఊడికి ఉద్యోగం లేదు, ఓకేనా? 10 ఏళ్లుగా ఉద్యోగం కోసం వెతుకుతున్నావా? నీ ఆన్సర్ ఒక్కటి కూడా కరెక్ట్ గా లేదు. We need someone younger. ఇతను ఏ ఉద్యోగం చేయకుండానే రిటైర్ అయిపోతున్నాడు. సారీ 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 సార్ ప్లీజ్ సార్, ఎలాగైనా ఈ ఉద్యోగం నక్కవండి సార్. ఎన్ని రోజులు సార్ పెట్రోల్ బంక్ లో డిపార్ట్మెంట్ స్టోర్ లో పనిచేయటం? ఖాళీగా ఉంటే చాలా అసహ్యంగా ఉంది సార్. మీ కాళ్ళు పట్టుకోండి సార్. What? This is a multinational company. Don't you know how to behave? ఇక్కడికి వచ్చి అడుక్కుంటున్నావా? Get out! Rascal. మొహం చూడు, తోపుడు బళ్ళు తోసుకుని వెళ్ళాగా. వెళ్ళు. ఎక్కడన్నా మోట్లో పోసుకుంటూ బ్రతుకు. అసలు నేను లోపల రానిచ్చింది ఎవడు? యూజ్లెస్ ఫెలో, వేస్టింగ్ మై టైం. హే జిమ్మీ, జిమ్మీ, ఏయ్, క్వైట్ క్వైట్. ఏయ్, నో జిమ్మీ, నో. సిట్ సిట్. ఏయ్. గుడ్ గుడ్ డాగ్. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు బిస్కెట్ తీసుకొస్తానే. ఏం ఆఫీస్ రా, ఊరకొక్కే ఇంటర్వ్యూ చేస్తుంది. ఏయ్, సెక్యూరిటీ. అవును, మీ ఆవిడ డ్రైవర్ తో జంపట్టుగా. ఏయ్. బయట పబ్లిక్ టాక్. నీకిదే కరెక్ట్ జాబ్. కాఫీ పెట్టాడు. He's lucky he's a loser. Nowhere to go, he's a loser. The puzzle is a loser. వెళ్ళవా? స్కూల్కి వెళ్ళకపోతే వీళ్ళ తయారవుతావు. పదరా పద. ఏంటి సార్ మళ్ళీ ఇంటర్వ్యూకా? పేపర్. ఏయ్, నువ్వు బాగుపడరా పోరం పోగేదవా. ఇచ్చిన డబ్బులు అడిగితే ఇవ్వాలా రేపు అంటావా? నీ సంగతి చూస్తాను రా. ఎరా గణేష్, మళ్ళీ ఇంటర్వ్యూకా? ఆగరా, ఓ సిగరెట్ ప్యాకెట్ తెచ్చిపెట్టు, ఆవలా ఇస్తాను నీకు. తాగితే మరిచిపోగలను, తాగనివ్వదు. మర్చిపోతే తాగగలను, మరువనివ్వదు. మనసు గతింతే మనిషి బ్రతుకింతే, మనసున్న మనిషికి సుఖములేరంతే. సారీ అంకుల్, వద్దురా అని ఎంతో చెప్పాను, వెళ్ళలేదు. ఇంటికి వద్దురా, నాన్న గరుస్తాడు. ఆయన మొహం చూసే బదులు రోడ్డు మీద పడుకుంటాను. అంకుల్, గణేష్ కూడా ఏం తినలేదు. ఏం సరుకు, ఎంత మజ్జిగ తాగినా దిగటం లేదే. మజ్జిగ తాగుతావా? వద్దంటే పో. మంచం దగ్గర దోశలు ఉన్నాయి, వాసి పెట్టేలాడా? మాస్టర్, 100 రూపాయలు కావాలి అప్లికేషన్కి. లేవు. అబద్ధం చెప్పకు. సరే, ఇవ్వటం కుదరదు. ఏ? నా డబ్బు నా ఇష్టం. నేను ఇక్కడ చూస్తున్నానుగా. నా టీవీ. మనిషి వాడి ఇంట్లో ఉంటాడు అసలు? నిన్ను మనిషిని ఎవడన్నాడు? కుక్కనంటావా? కుక్క కూడా చెప్పినట్టుగా వింటుంది. మాకు ఏదో ఒక రోజు ఉద్యోగం వస్తుందిలే. మూర్ఖులే, కళ్ళగంటూ ఉంటారు. ఏయ్, నువ్వు మాత్రం ఏం చేయించావయ్యా? 30 ఏళ్ళుగా ఎదుగు బతుకు లేకుండా అదే స్కూల్, అదే టీచర్ ఉద్యోగం. ఈయన గారు వచ్చారండి లైఫ్ లో బాబట్టం గురించి చెప్పడానికి. 30 సంవత్సరాలు నిన్ను భరించాను రా. ఎంతకంటే నేను ఇంకా సాధించాల్సిందే ఉంది. నువ్వు కట్టుకున్న కడ్రాయర్ నీది కాదు. నీ వయసు వాళ్ళందరూ చక్కగా చదువుకుని పెళ్లిళ్ళు చేసుకుని పిల్లా జల్లాతో హాయిగా ఉన్నారు. మరి నువ్వు నా చంక నాకుతూ తిరుగుతూనే ఉన్నావు. రేయ్, ఆఖరి రోజుల్లో తండ్రికి ఒక ముద్ద పెట్టేటువంటి వాడే కొడుకురా.
అంతేగాని సత్యదాకేలా గుండెల మీద తన్నటువంటి వాడు కాదు. ఏదో ఆ దేవుడి దయ వల్ల ఉద్యోగం చేస్తూ 4 రాళ్ళు సంపాదిస్తున్నాను కాబట్టి సరిపోయింది. లేకపోతే ఎప్పుడో పెద్ద బండ నెత్తిన కొట్టి చంపేసి ఉండేవాడిది. ఇప్పటికే కంటి చూపు తగ్గిపోయింది. 10 నిమిషాలు నిలబడలేకపోతున్నాను. తెల్లవార్లు ఒకటే దగ్గు. అసలు మీ నాన్న వారానికి ఎన్నిసార్లు ఆసుపత్రికి వెళ్తున్నాడో తెలుసంటారా నీకు? నీలాంటి కొడుకు తలకొరివి పెట్టడానికి మాత్రమే పనికొస్తాడురా. నువ్వు అడిగిన డబ్బు దాంతో అప్లికేషన్ కొనుక్కుంటావు, తాగి తందనాలు ఆడతావు, దేని దగ్గరికైనా పోతావో పో. ఏంటో చూస్తావు? ముట్టుకుంటే చూస్తావా? ఆఫీస్కి వస్తున్నావా? ఏంట్రా ఇది? ప్రపంచం సర్వనాశనం అయిపోయేలా ఉంది. రేయ్ రేయ్, వస్తాను తొందరగా వస్తాను. కొంచెం చదువుకోవాలి. వస్తున్నావా? ఎక్కడికి? రేయ్, మందు కొట్టావా? అయ్యో నా చదువు. భగవంతుడా, చివరికి నీ పిచ్చోని కూడా చేసావంటయ్యా. నువ్వే నాకు దారి చూపించావని లోపలికి వెళ్తున్నాను. నీ ఇష్టం. Hi, I'm Kirti. Kirti. కీర్తి, Welcome to Software Solutions. Mr. Balu will explain the procedures. అదిరింది కదా స్పీచ్. Excuse me. Are you okay? లేదండి, ఎప్పుడు ఇంతే. అన్నీ ఇంతకు ముందు ఎక్కడో చదివినట్టే అనిపిస్తుంది కానీ ఒక్కటి గుర్తుకు రావట్లేదు. టెన్షన్ పడకుండా కూర్చొని ప్రశాంతంగా ఆలోచించి చూడండి. You'll get it. Okay?